హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర తర్వాత కూడా అటు సీనియర్ నాయకులు, ఆ తర్వాత కొనసాగిన నాయకులు అందరూ కూడా ఒకరినొకరు తమ మనోగతాన్ని తెలుసుకోవడానికి, తమ భావాల్ని, అభిప్రాయాల్ని పంచుకోవడానికి విరివిగా ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, ఉత్తరాల కాలం పోయింది. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో ఉన్న విషయాలు బట్టే వారికి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని అంచనా వేసే రోజులు వచ్చాయి. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బాధని, ఆవేదనని, వారు అనుభవించినటువంటి క్లిష్ట పరిస్థితుల్ని సోషల్ మీడియాలో ఏదో పంచుకోవడం కాకుండా ఉత్తరాల ద్వారా తెలియజేస్తే వాళ్ళ నిజాయితీ, వాళ్ళ కష్టము అన్నీ తెలిసొచ్చేవి. అలా ఈ మధ్యలో సోనియా గాంధీ గారు ఒక అంతరంగిక విషయంగా ఒక ఉత్తరాన్ని రాశారు. అంటే సోనియా గాంధీ గారి లేఖను మనం చూసినట్లయితే ఆమె యొక్క మనసు, ఆమె యొక్క మనస్తత్వము, ఆమె రాజకీయ చరిత్ర, ఆమె తీసుకునే నిర్ణయాలు, దేశానికి దాదాపు 30-40 ఏండ్లుగా ఆమె చేసినటువంటి మేలు, కీడు, ప్రభావాలు అన్నీ కూడా అర్థమవుతాయి.